నమస్తే అండి, నా పేరు ప్రణయ్. అయితే తెలంగాణలో మనం వరి తర్వాత అత్యధికంగా సాగు చేసేది మొక్కజొన్న పంట. ఈ మొక్కజొన్న పంటలో చాలామంది ఈ రోజులలో డెకాల్ వెరైటీని అయితే వేస్తున్నారు. ఈ డెకాల్లలో మనకి 9217 అయితే చాలామంది ఎంచుకుంటున్నారు. అయితే దీంట్లో 9217 స్పెషల్గా మనం 9217లో ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటించిన అయితే మనము అధిక దిగుబడులు సాధించుకుంటామనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే దీంట్లో మనం ఏంటంటే 9217లో కొంచెం కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించుకున్నట్టయితే మనము అధిక దిగుబడులు సాధించుకునే ఆస్కారం అయితే ఉంది. అయితే దీంట్లో మనం ఫస్ట్ ఫర్టిలైజర్ యాజమాన్యం గురించి మాట్లాడుతాం. అయితే దీంట్లో మనము ముఖ్యంగా దుక్కిలో చూసుకున్నట్టయితే మనం ఒక 25 కిలోల యూరియాని, ఒక 50 కిలోల ఎంఓపిని, ఒక 75 కిలోల డిఏపిని, తర్వాత ఒక 5 కిలోల జింక్ సల్ఫేట్ని మనము మంచిగా మిక్స్ చేసుకొని దుక్కిలు వేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే మనము 25 నుంచి 30 రోజుల మధ్యలో మనకి ఏదైనా ఒకవేళ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ కానీ ఇవి మనకు ఆ సమయంలో బయటపడుతూ ఉంటాయి. దానికి తగ్గట్టు మనం 1919 కానీ లేకుంటే 2021 కానీ వాడుకోవచ్చు. ఆ తర్వాత 30 నుంచి 35 రోజుల సమయంలో మనం ఏంటంటే ఒక 50 కిలోల యూరియా తీసుకొని మనం చల్లుకోవాలి. నెక్స్ట్ మనము 40 నుంచి 45 రోజుల సమయంలో మనం ఏం చేయాలంటే ఇంకొక 50 కిలోల యూరియాని, ఒక 10 కిలోల ఎంఓపిని తీసుకొని మనం చల్లుకున్నట్టయితే మనకి ఈ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ అనేది బాగుంటుంది. అయితే మనకి డెకాల్ 9217లో న్యూట్రిషన్ మేనేజ్మెంట్ కాకుండా మనకి ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్ కూడా చాలా ముఖ్యం. అయితే తెలంగాణ ప్రాంతంలో ఏంటంటే మనకి చాలా మందికి నీరు అనేది ఉంది కాబట్టి వాటర్ మేనేజ్మెంట్ విషయంలో ఎక్కువ ప్రాబ్లం అయితే లేదు. కానీ ఒకవేళ నీరు తక్కువ ఉన్న ప్రాంతాల్లో మనము ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే ఒక 6 క్రిటికల్ స్టేజెస్ అనేవి ఉంటాయి మొక్కజొన్న పంటలో. అది డెకాల్ 9217లో మనకు ఖచ్చితంగా ఈ 6 స్టేజ్లలో కనుక మనం నీళ్ళు ఇచ్చుకున్నట్టయితే మనం బయటపడిపోవచ్చు. ఫస్ట్ది ఏంటంటే మనకి జర్మినేషన్ టైంలో ఖచ్చితంగా మనం నీళ్ళు ఇచ్చుకోవాలా. ఆ తర్వాత 20 నుంచి 25 రోజుల మధ్యలో మనం ఒక తడి అనేది ఇచ్చుకోవాలి. ఈ టైంలో ఏమవుతుందంటే మనకు మోకాలు ఎత్తు మక్క అవుతుంది. ఈ టైంలో మనం నీళ్ళు అనేది ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే మనం 40 నుండి 45 రోజుల మధ్యలో ఒకసారి నీళ్లు ఖచ్చితంగా ఇవ్వాలి. దీన్ని మనము జనరల్గా బూట్ లీఫ్ స్టేజ్ అని అంటాము. ఈ సమయంలో కూడా మనము నీళ్ళు అనేది ఇచ్చుకోవాలి. తర్వాత 55 నుంచి 75 రోజుల మధ్యలో మనకి ఏంటంటే పూత దశ అనేది మొదలవుతుంది. ఈ సమయంలో కూడా మనం నీళ్ళు అనేది ఇచ్చుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే 80 నుండి 85 రోజుల మధ్యలో ఈ సమయంలో కూడా మనం ఖచ్చితంగా నీళ్ళు అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా లాస్ట్ ఒక తడి వచ్చేసి మనకి 95 నుంచి 100 రోజుల మధ్యలో ఇచ్చుకోవాలి. అయితే మనకి 80 నుంచి ఈ 90 రోజుల మధ్యలో ఏమవుతుందంటే మనకి ఈ సాఫ్ట్ అప్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మనకి గింజ అనేది పాలు పోసుకోవడం స్టార్ట్ అవుతుంది. ఈ సమయంలో మనం ఖచ్చితంగా నీళ్ళు అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే మనము 95 నుంచి 100 రోజుల మధ్యలో ఒకసారి ఖచ్చితంగా మనకి ఈ గింజ అనేది గట్టిపడుతూ ఉంటుంది. ఈ సమయంలో కూడా మనం ఖచ్చితంగా నీళ్ళు అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు మొక్కజొన్న పంట చేతికి వచ్చిన తర్వాత దీన్ని మనము ఒకవేళ నిల్వ ఉంచుకోవాలనుకుంటే మనం దీన్ని ఏం చేయాలంటే మనకు మాయిశ్చర్ 12% కన్నా తక్కువ ఉంచుకొని మనం దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా స్టోర్ మాయిశ్చర్ 12% కన్నా తక్కువ ఉంటే స్టోర్ చేసుకుంటే మనకి ఏంటంటే ఈ లాసెస్ అనేది మనకు తక్కువగా ఉంటాయి. మాయిశ్చర్ అనేది 12% కన్నా తక్కువ ఉన్నట్టయితే. థ్యాంక్ యూ.